కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 3 వచనాల గురించి చెప్పుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. దేవుడు తన వద్దకు వచ్చిన వారికి తండ్రి వలె ఉండి వాళ్ళ చేయి పట్టుకుని నడిపిస్తారు. ఆయన పిల్లలు ఆయన చేయి విడిచి దుష్ట మార్గం వైపు, పాప మార్గం వైపు, అపహాస మార్గం వైపు వెళుతున్నప్పుడు ఆయన ఎంతో బాధపడతారు. లూకా సువార్త 15వ అధ్యాయంలో దేవుడు మనకి ఒక ఉపమానం చెప్పారు.